ఐపీఎల్‌లో అమలు చేసే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తనకు నచ్చదని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ పేర్కొన్నాడు. ఒక ఆల్రౌండర్‌గా తాను ఎప్పటికీ ఇంపాక్ట్ రూల్‌ని వ్యతిరేకిస్తూనే ఉంటానని తెలిపాడు. ఈ నిబంధన ద్వారా ఆల్రౌండర్లకు అన్యాయం జరుగుతుందన్న వాదనల్లో నిజముందని అక్షర్ వ్యాఖ్యానించాడు. ఆ నిబంధన నాకు నచ్చదు. స్వతహాగా నేను ఆల్రౌండర్‌ని. గతంలో మేము ఈ రూల్ కోసం ఆల్రౌండర్‌ని ఎంపిక చేసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు టీమ్ మేనేజ్మెంట్ మాత్రం అవసరాన్ని బట్టి బ్యాటర్ అండ్ బౌలర్‌ని వాడుకుంటుంది. అదే సమయంలో మనకు ఆల్రౌండర్ అవసరమా అనే చర్చ కూడా వస్తుంది. నేను దీనికి మొదటి నుంచి వ్యతిరేకినే. కానీ రూల్స్ అంటే రూల్సే కదా, మనం వాటిని పాటించాలి తప్పదు అని అన్నాడు. గతంలోని ఇంపాక్ట్ ప్లేయర్ రూల్పై ముంబై ఇండియన్స్ క్రికెటర్లు రోహిత్ శర్మ అండ్ హార్దిక్ పాండ్యా సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. 2018 నుంచి చూసుకుంటే అక్షర్ పటేల్ గత సీజన్లో కేవలం 34 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. ఇదే విషయంపై అక్షర్ స్పందిస్తూ 18వ సీజన్లో నేను ఎక్కువగా బౌలింగ్ చేయకపోవడానికి చేతి వేలు గాయమే దానికి కారణం. ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో బంతిని తిప్పేందుకు ఉపయోగపడే నా వేలికి గాయమైంది. బౌలింగ్ చేస్తున్నప్పుడు ఆ గాయం మరింత పెద్దదైంది. దాంతో ఐపీఎల్లో జట్టుకు అవసరమైనప్పుడు మాత్రమే బౌలింగ్ చేసి నా వేలును కాపాడుకున్నా. 7 మ్యాచ్ల తర్వాత నా వేలి గాయం పూర్తిగా తగ్గిపోయిందని చెప్పుకొచ్చాడు. అక్షర్ పటేల్ సారథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ గత సీజన్లో లీగ్ దశకే పరిమితమైంది. ఇక ఐపీఎల్ 2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తన తొలి మ్యాచ్ని ఏప్రిల్ 1 లక్నో సూపర్ జైంట్స్తో తలపడనుంది.